హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఒక మంచి బడ్జెట్ వైర్లెస్ నెక్ బ్యాండ్ గురించి ఒక చిన్న రివ్యూ. అదే బోట్ రాకర్స్ 255 Pro Plus. ఈ హెడ్ఫోన్స్ని నేను అక్టోబర్లో అమెజాన్లో పర్చేస్ చేశాను. అప్పుడు నాకు 1000 రూపీస్కి వచ్చాయి. ఇది అరౌండ్ 5000 యూనిట్స్ రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా సేల్ జరిగిందంట వీటికి, అమెజాన్ వెబ్సైట్ ప్రకారం. నేను యాక్చువల్గా అంతకుముందు చాలా కాలం క్రితం కూడా ఒకసారి పర్చేస్ చేశాను. అప్పుడు అది బ్లూటూత్ వర్షన్ కొంచెం తక్కువ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే ప్రోడక్ట్ అరౌండ్ 3 years బ్యాక్ అనుకుంటా రిలీజ్ అయింది. ఇప్పుడు ఏమైందంటే బ్లూటూత్ వర్షన్ని ఇంక్రీజ్ చేశారు. ఇది బ్లూటూత్ వర్షన్ 5.2తో వస్తుంది. సో దీని గురించి మనం రివ్యూలోకి వెళితే, దీని బాక్స్ చూడండి. ఫ్రంట్ సెలబ్రిటీస్ ఏమీ లేదు, జస్ట్ ప్లెయిన్గా బ్లాక్ అండ్ గ్రేతో ఇచ్చేశారు, బొమ్మ ఉన్నది. వెనకాలేమో దీని స్పెక్స్ అన్ని మెన్షన్ చేశారు. ఇక్కడ బాక్స్ మీద 3990 రూపీస్ అని మెన్షన్ చేసి ఉన్నది, కానీ ఇది నాకు సేల్లో 1000 రూపీస్కే వచ్చింది. ఇది బోట్ సిగ్నేచర్ సౌండ్తో వస్తుంది. బోట్ సిగ్నేచర్ సౌండ్ అంటే బేస్కి ఎక్కువ ట్యూన్ చేస్తారు. మ్యూజిక్ లవర్స్ ఉంటారు కదా, బేస్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు, వాళ్ళకి ఇష్టంగా ఉండేటట్టు ట్యూనింగ్ ఉంటుంది అనమాట ఈ హెడ్ఫోన్స్కి. IPX7 రేటింగ్తో వస్తుంది, అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్ IP అంటే. సో IPX7 అంటే ఒక 1 మీటర్ లోతు వాటర్లో, అంటే 3.3 feet అప్రాక్సిమేట్గా, దాంట్లో ఒక 30 minutes ఉంచినా కూడా పర్మనెంట్ డ్యామేజ్ అయ్యేటట్టు అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. IPX7 రేటింగ్ అనేది దానికి ఇండికేషన్. అలా అన్నారు కదా అని మీరు దాన్ని వాటర్లో పెట్టకండి, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ వాటర్ రెసిస్టెంట్ అంతే. దీని బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.2 వర్షన్ ఇచ్చారు. ఇది 2.4 GHz పనిచేస్తుంది. సో సిమిలర్గా అదే ఫ్రీక్వెన్సీలో పనిచేసే వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఈ బ్లూటూత్ వర్షన్ 5.2 ఇచ్చారు కాబట్టి దాని నుంచి ఇంటర్ఫిరెన్స్ ఏమీ లేకుండా క్లియర్గా ఆడియోని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మ్యాగ్నెట్స్ ఇచ్చారు దీనికి. మ్యాగ్నెట్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి, మ్యాగ్నెటిక్ పవర్ చాలా ఎక్కువ ఉన్నది. కాకపోతే ఇవి ఇలాగా టచ్ చేస్తే కొన్ని హెడ్ఫోన్స్లో ఆటోమేటిక్గా ప్లే అయ్యే మ్యూజిక్ ఆగిపోతుంది, లేదంటే హెడ్ఫోన్స్ కూడా ఆఫ్ అయిపోతాయి అనుకుంటా కొన్ని వాటిల్లో. దీంట్లో అలా ఏమీ లేదు. జస్ట్ అలా అటు ఇటు వెళ్లకుండా మెడలో పెట్టుకొని వాకింగ్ చేసేటప్పుడు, అలా వెళ్ళేటప్పుడు ఇది అటు ఇటు కదలకుండా జస్ట్ ఇలా అటాచ్ చేసుకొని వదిలేయచ్చు. ఇది మొత్తం ప్లాస్టిక్, కంప్లీట్గా ప్లాస్టిక్తో తయారు చేశారు. ఇవి తప్ప ఇది మెటల్, ఈ పార్ట్ మెటల్. అండ్ ఇది ఫ్లాట్ కేబుల్ అనమాట. ఇది ఫ్లాట్గా ఉన్నది, ట్యాంగిల్ ఫ్రీ. ఫ్లాట్గా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చిక్కుపడదు, కొంచెం డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉన్నది ఇది వేరే హెడ్ఫోన్స్తో పోలిస్తే. ఇదేమో బ్యాటరీ కంపార్ట్మెంట్ కమ్ మల్టీ ఫంక్షన్ బటన్ అండ్ ప్లస్ అండ్ మైనస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ ఉన్నాయి దీంట్లో. ఈ మధ్యలో బోట్ సింబల్ కనపడుతుంది కదా, ఇది మల్టీ ఫంక్షన్ బటన్. ఈ హెడ్ఫోన్స్ ఫాస్ట్ పేరింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో కంటెంట్స్ అన్నీ పక్కన మీకు కనపడుతున్నాయి, ఫోటోలో పెట్టాను చూడండి. బాక్స్లో వచ్చేసి హెడ్ఫోన్స్, Type-C ఛార్జింగ్ కేబుల్, 2 జతలు ఇయర్ మఫ్స్ ఇచ్చారు, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, ఫాస్ట్ పేర్కి సంబంధించిన ఒక బుక్లెట్, వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్, మళ్ళీ ఫైనల్గా క్యాటలాగ్. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 20 Hz నుంచి 20 kHz వరకు ఉన్నది, యాజ్ యూజువల్ అన్నట్టులో ఉండేది అదే. ఇది 10 meters వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. 5 meters దాటిన తర్వాత ఏదన్నా వాల్ కనుక మధ్యలో ఉంటే సిగ్నల్ క్వాలిటీ డ్రాప్ అయిపోతుంది. మొత్తం ఆగాగి వస్తున్నది, వాయిస్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ. 300 mAh బ్యాటరీ ఇచ్చారు. దీన్ని మనం ఫుల్ ఛార్జ్ చేసుకుంటే 60% వాల్యూమ్లో వింటే 60 hours వరకు పనిచేస్తుంది వాళ్ళ క్లెయిమ్స్ ప్రకారం. నాకైతే 52, 53 hours దాకా వచ్చింది. స్టాండ్ బై టైం వచ్చేసి 100 hours. ఇది ఫుల్ ఛార్జ్కి 1.5 hours పడుతుంది. గంటన్నర సేపు మీకు టైం లేకపోతే కనుక ఏసాప్ టెక్నాలజీ అని, ఏసాప్ ఛార్జ్ అని చాలా మంచి టెక్నాలజీ అది. జస్ట్ 10 minutes ఛార్జ్ చేస్తే 20 hours పనిచేస్తుంది ఇది. సో అది కూడా టెస్ట్ చేశాను నేను. కంప్లీట్గా డ్రైన్ అయిన తర్వాత 20 minutes ఛార్జ్, 10 minutes ఛార్జ్ చేసి చూస్తే నాకు అప్రాక్సిమేట్గా 15 to 16 hours వచ్చింది. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని డ్రైవర్స్ 10 mm డ్రైవర్స్ ప్రొవైడ్ చేశారు. ఆబ్వియస్గా బోట్ సౌండ్ సిగ్నేచర్ వచ్చింది కాబట్టి బేస్ ఎక్సలెంట్ ఉన్నది, చాలా లౌడ్గా ఉన్నది. ఇది ఫుల్ వాల్యూమ్లో పెట్టి కూడా వినలేము. 70% అయ్యేసరికి నాకైతే చెవులు చాలా గట్టిగా వినబడుతుంది అనమాట. పక్కన ఉన్న వాళ్ళకి కూడా వినబడిపోతుంది, అంత గట్టిగా ఉన్నది దీని సౌండ్ వాల్యూమ్ లెవెల్. ఇప్పుడు దీని బేసిక్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. ఇది ప్లస్ అండ్ మైనస్ మీకు తెలిసిందే. ఒకసారి నొక్కితే స్టెప్స్లో ఇలా నొక్కుతూ ఉంటే ప్లస్ వాల్యూమ్ పెరుగుద్ది, అలాగే స్టెప్స్ లాగా మైనస్ బటన్ నొక్కకుండా గ్యాప్ ఇచ్చి నొక్కితే వాల్యూము తగ్గుతుంది. దీన్ని 2 times ప్లస్ని 2 times ప్రెస్ చేస్తే
మ్యూజిక్ వినేటప్పుడు నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది. అలాగే 2 టైమ్స్ క్విక్గా ప్రెస్ చేస్తే మైనస్ని ప్రీవియస్ ట్రాక్కి వస్తుంది. ఇది మధ్యలో బోర్డ్ సింబల్ ఉన్నది మల్టీ ఫంక్షన్ బటన్. దీన్ని పట్టుకొని అలా ఉంటే 2 సెకండ్స్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్ళి ప్రీవియస్గా కనెక్ట్ అయిన డివైజెస్ ఏమన్నా ఉంటే దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. లేదంటే పేర్ చేసుకోవాలి. ఒక్కసారి పేర్ చేసుకున్న తర్వాత నుంచి ఫాస్ట్ పేర్ పనిచేస్తుంది. దీన్ని ఆన్ అయిన తర్వాత కాల్ రిసీవ్ చేసుకోవాలని అంటే మనకి కాల్ వచ్చేటప్పుడు ఒక్కసారి టచ్ చేస్తే మధ్యలో దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. అదే 2 టైమ్స్ ప్రెస్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది. ఇదే బటన్ని ప్రెస్ చేసి మల్టీ ఫంక్షన్ బటన్నే ప్రెస్ చేసి ఒక 1.5 సెకండ్ పట్టుకుంటే మన మొబైల్లో ఉన్న వాయిస్ అసిస్టెంట్ ఏమైతే ఉంటుందో అది ఎనేబుల్ అవుతుంది, అది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో బీస్ట్ మోడ్ అని ఒకటి ఉన్నది. ఇది 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. మల్టీ ఫంక్షన్ బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే బీస్ట్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. లేటెన్సీ తగ్గిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ గేమర్స్కి ఇన్స్టెంట్గా అక్కడ జరిగేది ఏముందో ఇక్కడ మనకి తెలియాలంటే అది మనకి బీస్ట్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే ఆన్లైన్లో లేటెన్సీ తగ్గి గేమింగ్ ఈజీగా ఉంటుంది. ఈ హెడ్ఫోన్ని ఆల్రెడీ మనం ఏదన్నా డివైస్కి పేర్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, రీసెట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. అది ఎలాగో చూపిస్తాను. ఇది మనం హెడ్ఫోన్స్ ఆన్ చేసినప్పుడు ఇలా పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఒకేసారి నొక్కి 5 సెకండ్స్ అలాగ పట్టుకొని ఉంచాలన్నమాట. ఉంచితే అప్పుడు ఆ బ్లింకింగ్ లైట్ బ్లూ లైట్లోకి కంటిన్యూస్గా ఒక 2 సెకండ్స్ గ్లో అవుతుంది. అదిగో గ్లో ఆగిపోయింది, చూసారా గ్లో అవ్వడం. అది ఆ 2 సెకండ్స్ అలాగా కంటిన్యూస్గా గ్లో అయిందంటే దాని అర్థం ఇది రీసెట్ అయిపోయినట్టు. ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్గా పేర్ చేసుకున్న డివైజెస్ అన్నిటి నుంచి ఇది రీసెట్ అయిపోద్ది. ప్రీవియస్ డివైజెస్ అన్నిటికి మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ పేర్ చేసుకోవాలి. దీంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఏసాప్ ఛార్జ్. ఎర్లీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు హెడ్ఫోన్స్ లో బ్యాటరీ అని ఇండికేషన్ వచ్చుద్ది. ఒక చిన్న చైమ్ వస్తుంది. అది రాగానే జస్ట్ దాన్ని కనెక్ట్ చేసి ఛార్జర్కి కనెక్ట్ చేసి ఒక 10 మినిట్స్ ఒక కాఫీ తాగొచ్చే లోపల 2 డేస్ పనిచేస్తుంది. మళ్ళీ నాకైతే నా యూసేజ్కి 2 డేస్ పనిచేస్తుంది. డైలీ 8 to 10 అవర్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అలా 10 మినిట్స్ ఛార్జ్లో నాకు 2 డేస్ అప్రాక్సిమేట్గా 2 డేస్ పనికి వస్తుంది నాకు. ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే నేను దీన్ని యూజ్ చేసి మూవీస్ చూశాను అండ్ మ్యూజిక్ విన్నాను, గేమ్స్ కూడా ఆడాను. మ్యూజిక్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మూవీస్ చూసేటప్పుడు మాత్రం చిన్న ల్యాగ్ ఉంటుంది. బీస్ట్ మోడ్లో లేకపోతే ఖచ్చితంగా చిన్న ల్యాగ్ నాకైతే అర్థమైపోతుంది. మూవీ కొంచెం ముందు వెళ్తుంది, ఆ డైలాగు మనకి వినపడే ఆడియో లిప్సింక్ సరిగ్గా అవ్వదు. అలాంటప్పుడు బీస్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యి పర్ఫెక్ట్గా లిప్సింక్ మనకి తెలుస్తుంది. బీస్ట్ మోడ్ ఆన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. 60 అవర్స్ మెన్షన్ చేసినాడు కదా, 60 అవర్స్ కాకుండా 40 అవర్స్కి పడిపోతుంది అనమాట. సో నేను కంటిన్యూస్గా ఫుల్ ఛార్జ్ మీద బీస్ట్ మోడ్లోనే కంటిన్యూస్గా యూజ్ చేసి చూశాను. నాకు అప్రాక్సిమేట్గా 34 to 35 అవర్స్ పనిచేసింది. సో బీస్ట్ మోడ్లో ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ హెడ్ఫోన్స్ నేను బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేశాను. విండ్ నాయిస్ని చాలా బాగా తగ్గిస్తుంది. అవతల ఉన్న వాళ్ళకి మన వాయిస్ క్లియర్గా వినబడుతుంది. ఎదురుగాలి ఎక్కువ వస్తే కనుక మన వాయిస్ మఫుల్డ్గా వినబడుతుంది. అవతల వాళ్ళకంటే మన వాయిస్ కొంచెం క్లారిటీ తగ్గి ఏదో టిన్లోంచి వచ్చినట్టు మఫుల్డ్ వాయిస్ వస్తుంది అంతేగానే. బట్ 50 to 60 స్పీడ్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎంత ఎదురుగాలి వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అవతల వాళ్ళకి చాలా క్లియర్గా వినబడుతుంది. ఆ ఆడియో నా దగ్గర ఉన్నది, నేను రికార్డ్ చేసింది. అది వీలైతే కనుక ఇక్కడ దీన్ని ఇంక్లూడ్ చేస్తాను దీంట్లో, అది దొరికితే కనుక నాకు అది కూడా మీరు వినండి ఒకసారి. ఎలా ఉంది నా మాట క్లియర్గా ఉందా? క్లియర్గా ఫ్యాన్ వేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ లాగా పడుతుందా లేకపోతే క్లియర్గానే ఉన్నదా? ఇప్పుడు మాట్లాడు మరి మాట్లాడకుండా ఎలా తెలుస్తుంది? అదే మాట్లాడుతున్నాను. వినపడుతుందా? మాట క్లియర్గా ఉన్నదా లేకపోతే బాగా గాలి విండ్ నాయిస్ ఏమన్నా వస్తుందా? సౌండ్ వస్తుంది. వస్తుందా? మాట అర్థం అవుతుందిగా? కానీ అర్థం అవుతుంది కానీ ఎక్కడో బయట వస్తుంది. ఎక్కడ దూరంగా ఉన్నది. సరే. గేమింగ్కి యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు బ్లూటూత్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఖచ్చితంగా ల్యాగ్ ఉంటుంది. కాకపోతే ఆ ల్యాగ్ని మనకి తగ్గించుకోవడానికి దీంట్లో బీస్ట్ మోడ్ ఉపయోగపడుతుంది. నేను ఒక చిన్న వీడియో ఇంక్లూడ్ చేస్తున్నాను. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ట్రిగ్గర్ నొక్కిన తర్వాత ఆ సౌండ్ ట్రిగ్గర్ నొక్కిన సెకండ్ నుంచి మనకి సౌండ్ ఎంతసేపట్లో వినబడుతుంది అనేది ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడ చూడండి, నేను ట్రిగ్గర్ నొక్కిన తర్వాత నార్మల్ మోడ్లోనైతే కొంచెం ల్యాగ్ వస్తుంది. లేదు బీస్ట్ మోడ్ ఆన్ చేయగానే ట్రిగ్గర్ నొక్కిన తర్వాత 20 to 30 మిల్లీ సెకండ్స్లో మనకి సౌండ్ వినబడుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఆన్లైన్ గేమింగ్ చేసుకోవచ్చు.
ఓవరాల్గా ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది బోట్ సౌండ్ సిగ్నేచర్ కాబట్టి బేస్ ఎక్కువ వినబడుతుంది మీకు. ఖచ్చితంగా మన చాలా వరకు ఇండియన్స్కి బేస్ ఎక్కువ ఉంటే ఇష్టం. ఈ హెడ్ ఫోన్స్లో ఇప్పుడు దాకా అన్ని పాజిటివ్స్ చెప్పాను కదా, ఒక చిన్న నెగిటివ్ నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ బరువుగా ఉండి ఇలా వేసుకున్నప్పుడు ఇలా వేలాడుతుంది ఇలా కిందకి. ఇది ఈ ఇయర్ ఫోన్ ఈ సైడ్ ఉన్న బడ్ని కిందకి లాగుతూ ఉంటుంది ఇలా కిందకి. ఇలా పెట్టినప్పుడు ఇది ఇలా కిందకి లాగుతుంది దీన్ని. సో మనం ఇలాగ అటు ఇటు తిరిగినప్పుడు ఇది ఇలా కాలర్ కట్టుబట్టం, షర్ట్ వేసుకుంటే, లేదంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదన్నా గుంటల్లో పడ్డప్పుడు బైక్ అది ఇలా ఇలా అన్నప్పుడు కొంచెం ఇలా జరిగినప్పుడు ఇలా ఇలా అని చెప్పి ఇలా ఊడిపోతుంది. ఈ హుక్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. బేసిక్గా నేను ఇలాంటి హుక్స్ ఉన్నాయి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వాకింగ్ అలాంటివి చేసేటప్పుడు చెవుల్లోంచి జారిపోకుండా కొంచెం చెమట పట్టంగానే చెవుల్లోంచి జారిపోతాయి హెడ్ ఫోన్స్. ఇది అలా కాకుండా హుక్ ఉన్నది కాబట్టి సెక్యూర్గా ఉంటుంది చెవులో. ఇది ఒక్కటే నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్ దీని గురించి. ఇది ఎందుకని ఇలా చెప్తున్నానంటే నా దగ్గర అంతకుముందు నా పాత బోట్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి. ఇది చాలా కాలం అవుతుంది పర్చేస్ చేసి. ఇది చాలా ఎక్స్పెన్సివ్, 2000 చేంజ్ పెట్టి కొన్నాను ఇది. దీనికి అలా లేదు. ఇది చూసారా బ్యాటరీ వచ్చేసి దీంట్లో ఉంటుంది. సో ఈ బరువు అంతా మన నెక్ మీద ఉంటుంది. ఇవి ఫ్రీగా ఉంటాయి, ఎటు తిప్పినా కూడా కిందకి పుల్ చేయదు. ఇది చక్కగా కంఫర్టబుల్గా సెక్యూర్డ్గా ఉంటుంది చెవులో. ఇది అసలు నేను ఎంత జాగింగ్ చేసినా, రన్నింగ్ చేసినా, గబుక్కుని ట్రావెలింగ్ చేసినా, బస్సులో ట్రావెల్ చేసినా నేను తీస్తే బయటికి ఇలా రావడం తప్పితే వాటిలంతటా అవి ఒక్కసారి కూడా ఓడలేదు ఇవి. కానీ ఈ హెడ్ ఫోన్స్ 255 Pro Plus మాత్రం అప్పుడప్పుడు జారిపోతున్నాయి. దీన్ని మ్యూజిక్ వినేవాళ్ళు, బేస్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇది పర్చేస్ చేస్తే ఫుల్ 1000 రూపీస్లో వచ్చినప్పుడు ఫుల్ పైసా వసూలు హెడ్ ఫోన్ అని చెప్పొచ్చు దీని గురించి. మీరు మ్యూజిక్ విన్నా, లేదంటే మూవీస్ విన్నా, హెడ్ ఫోన్స్ని యూజ్ చేసి కాల్స్ అటెండ్ అవ్వాలన్నా అన్నిటికీ కంప్లీట్ ఆల్రౌండర్ అన్నమాట ఇది. ఈ ఒక్క ప్రాబ్లం తప్పించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఏమన్నా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక దీనికి సంబంధించి కామెంట్ చేయండి. బాయ్.